హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా 4th లెసన్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. మనకు ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా అయితే 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈ 3 మార్క్స్ అయితే కన్నా మనం 3 వీడియోస్లో ఎలా నేర్చుకోవాలని అయితే చూద్దాము. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే కన్నా నేను తక్కువ టైంలోనే మీకు కంటెంట్ అయితే కన్నా మంచి కంటెంట్ అయితే పెట్టి విత్ ప్రాబ్లమ్స్లో అయితే అప్లోడ్ చేశాను. సో మీరు ఆ 2 వీడియోస్ అయితే చూడకుండా చూడండి. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఇన్ దిస్ చాప్టర్. సో ఇప్పుడు మనము ఈ చాప్టర్ నుంచి అయితే కానీ ఏం చెప్పుకోబోతున్నామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకి ఇప్పుడు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అయితే కానీ ఫస్ట్ ఏందో చూద్దాము. అలాగే వాటి కొన్ని ఎగ్జాంపుల్స్, వాటి మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారో అయితే చూద్దాం గైస్. సో మనకి ఇక్కడ టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్. మనకు ఎనర్జీ అనేది అది క్రియేట్ అవ్వదు, అలాగే డిస్ట్రాయ్ కూడా అవ్వదు. సో ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి అయితే కన్నా జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయితే జరుగుతుంది. సో బట్ ద టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. కానీ టోటల్ ఎనర్జీ అనేది అయితే కన్నా ఆల్వేస్ కాన్స్టెంట్గా అయితే ఉంటుంది. ఒక పర్టికులర్ ఎనర్జీ టోటల్గా ఇంత ఎనర్జీ ఉందంటే అది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మనకు అట్లా క్రియేట్ అవ్వదు, అలా డిస్ట్రాయ్ కూడా అవ్వదు. సో ఇది మనకి ఏం జరుగుతుంది అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి అయితే కన్నా ట్రాన్స్ఫార్మ్ అయితే జరుగుతుంది గైస్. దీన్నే మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అయితే అంటాము. సో దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, టోటల్ ఎనర్జీ. మనకు టోటల్ ఎనర్జీకి ఫార్ములా ఏంది, టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే ఆల్వేస్ కాన్స్టెంట్గా అయితే ఉంటుంది గైస్. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఈ టాపిక్ నుంచి. సో మనకు దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆ పెండులం, ఈ పెండులం అనేది ఏం చేస్తుందంటే కన్వర్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ ఏం చెప్పాడు, ఆ పెండులం అనేది కన్వర్ట్స్ పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ అండ్ వైస్ వర్సా అన్నాడు. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ నుండి కైనెటిక్ ఎనర్జీకి, కైనెటిక్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎనర్జీకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనము ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి అయితే కన్నా ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎలా మనకు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వాటర్ స్టోర్డ్ ఇన్ అట్ ఏ హైట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక వాటర్ అనేది అటు హైట్లో అయితే మన పర్టికులర్ హైట్లో అయితే కానీ మనం స్టోర్ చేసుకుంటాం. దీన్నే మనం ఏమంటాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అండ్ ఇట్ కన్వర్ట్స్ టు కైనెటిక్ ఎనర్జీ వెన్ ఇట్ ఫాల్స్ అండ్ దెన్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనకు అది ఎప్పుడైతే ఫాల్ అవుతుందో అప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. దాని నుంచి మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అయితే కన్నా మనము హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నుంచి అయితే కన్నా జనరేట్ చేసుకుంటాం గైస్. సో ఇది మనకు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కిందకైతే కానీ ఎగ్జాంపుల్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఆ మూవింగ్ కారు, ఒక కారు మూవ్ అయితే ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే కెమికల్ ఎనర్జీ ఫ్యూయల్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్స్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ. ఈ మనకు ఫ్యూయల్ అనేది కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీగా అయితే కనుక కన్వర్ట్ అయ్యి మనకు కారు అయితే కనుక మూవ్ అవ్వడం జరుగుతుంది. మూవ్మెంట్ వచ్చినప్పుడు జరిగే ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అని మనకు తెలుసు. సో మనకు ఆ మూవింగ్ కార్ అనేది కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది గైస్. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే కెమికల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కిందకైతే కన్నా ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకుంటాం. ఒక ఫ్యూయల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. సో అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇది మనకు దీని కిందకైతే ఎగ్జాంపుల్ వస్తుంది గైస్. సో ఇప్పుడు మీకు ఈ టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని మీద అయితే కన్నా మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారో చూద్దాం గైస్. ఇక్కడ మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లం ఏంది, ఆ బాల్ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 meters. ఒక 2 kg ఉన్న మాస్ 2 kg మాస్ ఉన్న బాల్ అయితే కన్నా 10 meters హైట్ నుంచి అయితే కన్నా డ్రాప్ చేశారు. ఫైండ్ ఇట్స్ స్పీడ్ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. ఆ బాల్ గ్రౌండ్ హిట్ అయ్యే ముందుగా మనకు ఎంత స్పీడ్ ఉంటుందో అదైతే కన్నా మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నారు గైస్. కనుక ఆప్షన్స్ 7, 14, 28, 21 meters per second అయితే కానీ ఇచ్చారు. దీనికైతే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ అట్ హైట్, హెచ్ హైట్లో ఉందంటే మనకు టోటల్ ఎనర్జీ. ఒక పర్టికులర్ హైట్లో ఉందంటే ఏం ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీకి మనకు ఫార్ములా తెలుసు, P = mgh. సో మనకు మాస్ వాల్యూ 2 kg తెలుసు, హెచ్ వాల్యూ 10 meters తెలుసు, జీ వాల్యూ 9.8 తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేయమంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది, 2 × 9.8 × 10 196 joules అయితే వస్తుంది మనకు. అది పొటెన్షియల్ ఎనర్జీ. జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఆల్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనకు ఆ పొటెన్షియల్ ఎనర్జీ మనకు అది జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీ అయితే వస్తుంది. సో మనకు కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా తెలుసు, Ke = ½ mv². సో మనకు ఈ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత,
196. ఇక్కడ మనకు పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం దాంట్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో మనకు 196 కైనెటిక్ ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది. సో ఫార్ములాలో చూసుకున్నట్లయితే మనకి ఏం కనుక్కోమన్నాడు, స్పీడ్ కనుక్కోమన్నాడు. సో హాఫ్ ఎంవీ స్క్వేర్, హాఫ్ ఎం వాల్యూ 2 తెలుసు, 2కి క్యాన్సిల్ అవుతుంది, వి స్క్వేర్ ఈక్వల్ టు 196 అవుతుంది. వి స్క్వేర్ వాల్యూ 196 అయినప్పుడు వి వాల్యూ ఎంత అవుతుంది, 14 మీటర్/సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు వి వాల్యూ అయితే 14 మీటర్/సెకండ్స్ అయితే కనుక మనం ఇలా సాల్వ్ చేసుకుని అయితే ఆప్ చేసుకుంటాం గైస్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కనుక 14 మీటర్స్/సెకండ్స్ స్పీడ్ అయితే కనుక ఆప్ చేసుకుంటాం. దీనికి మనం ఇలా ఫార్ములా యూజ్ చేసినట్టయితే చేయొచ్చు, అలాగే మనం షార్ట్కట్గా యూజ్ చేసి కూడా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. షార్ట్కట్లో ఎలా చేస్తాము, యూజ్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ వెలాసిటీ ఫ్రమ్ హైట్. పర్టికులర్ హైట్ నుంచి ఒక వెలాసిటీతో వస్తుందంటే దానికి ఫార్ములా ఏంటంటే v = √2gh ఫార్ములా. సో మనకు g వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు. సో అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయమంటే ఎంత వస్తుంది, √2 × 9.8 × 10 వస్తుంది. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది, 14 మీటర్/సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇలా అయితే కనుక ఆన్సర్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనకు 14 మీటర్/సెకండ్స్ ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఆప్ చేసుకుంటాం. సో ఇది ఒక ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమిచ్చాడు, ఆ పెండులం బాబ్ ఆఫ్ మాస్ 0.5 kg ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ 2 మీటర్స్ హైట్. 0.5 kg ఉన్న బాబ్ అనేది 2 మీటర్స్ హైట్ నుంచి అయితే రిలీజ్ చేశాడు. ఫైండ్ ఇట్స్ వెలాసిటీ అట్ ద లోయెస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుంది అది కనుక్కోమని చెప్పాడు గైస్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకుంటే 6.25 మీటర్స్/సెకండ్, 6.5 మీటర్/సెకండ్, 6.75, 7.25 మీటర్/సెకండ్స్ అయితే ఇచ్చాడు. సో మనం వీటి నుంచి అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నాం గైస్. ఫస్ట్ మనకు అట్ ద హైయెస్ట్ పాయింట్లో మనకి ఏముంటుంది, టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంటుంది. సో మనకు పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా తెలుసు, P = mgh, m వాల్యూ 0.5 తెలుసు, h వాల్యూ 2 తెలుసు, సో g వాల్యూ 9.8. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది, 0.5 × 2 ఎంత 1 వస్తుంది. సో 1 × 9.8 జౌల్స్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద లోయెస్ట్ పాయింట్లో చూసుకుంటే ఏమవుతుంది, ఆల్ ద పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీకి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా తెలుసు, K = ½ mv². K వాల్యూ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీనే K కదా, సో మనకు 9.8 అవుతుంది. సో 9.8 = 1/2 × 0.5 × v² అవుతుంది. సో మనకు ఈ 1/2ని 0.5తో డివైడ్ చేసినామంటే ఎంత వస్తుంది, 0.25 అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈ 0.25 ఈ పక్క మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతల వచ్చిందంటే డివిజన్ చేస్తుంది. సో v² = 9.8 డివైడెడ్ బై 0.25 అవుతుంది. v² వాల్యూ 39.2 అవుతుంది. సో v వాల్యూ అయితే ఎంత వస్తుంది, v వాల్యూ కావాలంటే √39.2 అవుతుంది. v వాల్యూ 6.26 మీటర్/సెకండ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది దగ్గరగా ఉంది లేదా ఆ వాల్యూ ఉంటే దాన్ని అయితే ఆప్ చేసుకుంటాం. మనకు ఇచ్చిన వాల్యూస్లో 6.25 అయితే దగ్గరగా ఉంది కాబట్టి ఈ వాల్యూస్ని అయితే కనుక మనం ఆప్ చేసుకుంటాం గైస్. సో మనం ఇలా అయితే ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో మీకైతే కనుక ఈ కాన్సెప్ట్ అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా వీడియో కింద అయితే కనుక కామెంట్ చేయండి. నేనైతే కనుక అదేవిధంగా నేనైతే కనుక పెట్టడానికి ట్రై చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో కూడా. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్స్లో అయితే పెట్టండి గైస్. నేనైతే మీకు వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఈ వీడియోతో 4th లెసన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. నెక్స్ట్ నుంచి మనం నెక్స్ట్ లెసన్ అయితే చెప్పుకోబోతాం గైస్. స్టే కనెక్టెడ్ ఫర్ ఆల్ వీడియోస్.